దేవిప్రసాద్ గారు, మనం చూసాం తెలంగాణ 14 ఏళ్ల ఉద్యమ సందర్భంలో కూడా కేసీఆర్ గారు నిన్న ఏ విధంగానైతే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారో, తెలంగాణ సాధన కోసం కూడా గడప గడపకు తిరిగి తెలంగాణ ప్రజలను చైతన్యపరిచారు. దీంతో పాటుగా ఢిల్లీలో ప్రతి పార్టీ కార్యాలయానికి వెళ్ళి మెప్పించి ఒప్పించి దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించిన సందర్భం కోసం కూడా ఆయన గడప గడపకు తిరిగిన సందర్భం కనిపించింది. దాని తర్వాత తెలంగాణ సాధన సందర్భంలో కూడా శ్రీకృష్ణ కమిషన్ వేస్తే అనేక రకాల కుట్రలు కుతంత్రాలు తెలంగాణ రాకుండా చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేసినప్పటికీ శ్రీకృష్ణ కమిటీ ముందట హాజరై తెలంగాణ వాదాన్ని వినిపించి గెలిపించిన సందర్భం. నిన్న కూడా మరోసారి తెలంగాణ రైతుల పక్షాన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కావచ్చు, గోదావరి జలాల కోసం వెళ్ళిన సందర్భం. తన రాజకీయ ప్రస్థానంలో, తన ఉద్యమ ప్రస్థానంలో, తన ప్రగతి ప్రస్థానంలో ప్రతినిత్యం కూడా తెలంగాణ ప్రజల పక్షాన గొంతుగా నిలిచిన కేసీఆర్ గారి పాత్రను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు రాజు గారు, కేసీఆర్ గారి మొత్తం రాజకీయ ప్రస్థానం అంటే ఆయన రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నంత వరకు మొత్తం ప్రస్థానం ఒకసారి పరిశీలిస్తే ఏ రాజకీయ నాయకులు లేనటువంటి అరుదైనటువంటి ఒక కమిట్మెంట్ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేట ప్రజల గోసను, నీటి గోసను తీర్చడానికి ఆయన చేసినటువంటి ఒక భగీరథ ప్రయత్నం మొత్తం ఆ తర్వాత మిషన్ భగీరథగా రూపుదిద్దుకున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. అంటే ఒక రోల్ మోడల్గా తను ఎంచుకున్నటువంటి ప్రజలకి అవసరమైనటువంటి జీవన ప్రమాణాలు పెంచాలని ఆయన పడ్డ తపన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన జయశంకర్ గారు, విద్యాసాగర్ గారు, మొత్తం పార్లమెంటేరియన్ అందరూ కూడా తెలంగాణ అంటే అసలు ఎందుకు తెలంగాణ అనేటువంటి ప్రశ్న నుండి తెలంగాణ రావడం ఎంత అవసరమో అని వివరించి చెప్పడానికి ఆయన ప్రతి ఇల్లు తిరిగాడు. 34 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో కలిసి వివరించి ఒక డాక్యుమెంటరీ తయారు చేసినాము. రాజుగారు, మీకు కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమ సందర్భంగా అసలు బోర్ల మల్లారెడ్డి ఎన్ని బోర్లు వేస్తే నీళ్ళు వచ్చినటువంటి అవకాశాలు లేవు, 69లో ఉద్యమం ఎట్లా మలుపు తిప్పింది, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, 610 జీవో, ఇవన్నీ కూడా అంటే ప్రపంచానికి తెలియనటువంటి తెలంగాణ గోసలన్నింటినీ కూడా వివరించేటువంటి కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు రాజకీయ జీవితం అంతా ఎంత సహనంతో ఒక అంత అత్యద్భుతమైనటువంటి రాజకీయ నాయుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ 32 మంది రాజకీయ పార్టీలను తీసుకొచ్చి లేఖలు ఇచ్చి కమిటీ ముందు ఉంచి ప్రణబ్ ముఖర్జీ కమిటీ దగ్గర కానీ లేకుంటే కృష్ణ కమిటీ దగ్గర కానీ ప్రతి దగ్గర కూడా అంటే టోటల్గా తెలంగాణ ఆవశ్యకత ఎంత అవసరమో వారు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కేసీఆర్ గారు చెప్తా ఉంటే దాన్ని వెనక్కి లాగేటువంటి ఒక బృందం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతినిత్యం కూడా పనిచేసింది. అయినప్పటికీ కూడా ఓపికగా అన్ని వర్గాలతో కలిసి ఒకవైపు రాజకీయ ఉద్యమం, ఇంకొక వైపు అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజకీయ కార్యాచరణ. అందుకే 14 ఏళ్ల సంవత్సర కాలంలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరగాలి అనేటువంటి విషయంలో 14 సంవత్సరాల్లోనే ఒక రహదారి వేసిండు. మనం రాష్ట్రాలు అనేక రాష్ట్రాలు ఇలా సాధించుకున్నప్పటికీ భారతదేశం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం కూడా భవిష్యత్తు రాష్ట్రం ఎట్లుండాలనేటువంటి విషయం మీద గందరగోళం ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి ఒక క్లియర్ విజన్ ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మనం ఎట్లా తవ్వలో పోవాలనేటువంటి విషయం మీద చాలా కష్టపడి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. నీటి గురించి ఆయన పడుతున్నటువంటి తీరు, ఆయన తిరుగుతున్నటువంటి తీరు, మొత్తం కేసీఆర్ గారు రాజకీయ ఆలోచన విధానం కేంద్రీకరణ అంతా కూడా పీడిత ప్రజలు, రైతుల గోస, ప్రాజెక్టులో భూమి కోల్పోయినటువంటి బాధితుల సమస్యలు, ఇవన్నీ కూడా మొన్న నల్గొండలో ఒక నీళ్ళు ఇవ్వక పొలాలు ఎండబెడతా ఉంటే ఉన్న నీళ్లను కూడా సరైనటువంటి లేకుంటే ఆయన నల్గొండ పోయి బహిరంగ సభ పెట్టి ఎందుకు నీళ్ళు ఇవ్వరు మా నల్గొండ రైతాంగానికి అని ప్రశ్నించినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. అట్లాగే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇవాళ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కుండబద్దలు కొట్టే విధంగా అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చింది, తెలంగాణ ప్రజలు దీని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, ఆ తర్వాత వచ్చినటువంటి ఫలితాలేంది, సాంకేతికపరమైనటువంటి అంశాలేంది, 2 రాష్ట్రాల మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమిటి, 152 మీటర్లకు కట్టాలని ఒప్పందం చేసుకోకుండానే కాంగ్రెస్ పార్టీ పనులు ప్రారంభించి 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు దాని ఎస్టిమేషన్ పెంచి 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ఒక తట్ట మట్టి కూడా పోయకుండా ఇవాళ కాళేశ్వరం నిజంగానే ఈ కమిషన్కు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండే, ఎందుకంటే కమిషన్ మీద మాకు గౌరవం ఉంది, కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు 40,000 కోట్ల రూపాయలకు పెంచిన సందర్భంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ 2,600 కోట్లు ఏదో ఇచ్చిందని చెప్తా ఉన్నారు. దాని మీద విచారణ చేయండి. ఇవాళ
16 టీఎంసీలకే మీరు 40,000 కోట్లు చేసి 160 టీఎంసీలకు ల్యాండ్ ఎక్వేషన్ ఎంత పెరిగింది, లేకుంటే కెనాల్స్ పొడవు ఎంత పెరిగింది, ఎన్ని పంప్ హౌజుల నిర్మాణమైనవి, ఎన్ని రిజర్వాయర్ల నిర్మాణమైనవి, ఇవి ఏవి సోయి లేకుండా 1,00,000 కోట్లు అవినీతి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాన్ని నిన్న కేసీఆర్ గారు ఘోష్ గారికి అన్ని విషయాలు కుండబద్దలు కొట్టి తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, దీనికి ఎంత అవసరమో, రైతాంగం ఎంత కష్టపడ్డదో, ఎన్ని సహజ మరణాలు పాలైనయో దానికి ఒక ప్రపంచం. ఇంతకుముందు విజయ్ ఒక మంచి మాట అన్నాడు, ప్రతి దేశం కూడా ఇలా తెలంగాణలో నీళ్ళు ఒట్టిపట్టి నిజంగానే చాలామంది మీరు ఎన్ని ఎత్తిపోసిండ్రు ఆడి నుంచి అని అడుగుతున్నారు. ఎప్పుడు ఎత్తిపోస్తారు నీళ్లు? 4 నెలలే ఉంటాయి గోదావరి నీళ్లు, మొత్తం 12 నెలలు పారవు గోదావరి. ఆ 4 నెలల్లోనే నీళ్లు అదిమి పట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే కరువు కాలం వచ్చినా అవసరమైనటువంటి రియంబర్స్మెంట్ కావాలంటే మిగతా ప్రాజెక్టులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం వర్షాలే వచ్చినప్పుడు ఎత్తిపోయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ ప్రాజెక్టు వేస్ట్, దీనికి ఇంత కాస్ట్ బెనిఫిట్. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ ప్రజల గోసకి మీరు కాస్ట్ బెనిఫిట్ రేషియో అని పెట్టి ఏదో ఎప్పటి కాలంలో పెట్టి క్యాల్కులేషన్ చేసి 10,000 ఎకరము అయితేనే ప్రాజెక్టు కట్టాలి లేకుంటే లేదని ఏవైతే పెట్టుకున్నారో అవి పేద ప్రజలకు ఒక గుదిబండగా మారినాయి. అందుకే తెలంగాణలో ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు. కాబట్టి వాటిని అన్నిటినీ కూడా హడిల్స్ను దూరం చేసి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఇవాళ తెలంగాణలో ఇంత పంట పండిందంటే నిజంగా మరి వీళ్ళు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతారు కదా, 2014 ఇంత పంట ఎందుకు పండలేదు? చాలా స్పష్టంగా ఇవాళ కనబడతా ఉంది. ఇవాళ తాగునీటికి కానీ సాగునీటికి కానీ పారిశ్రామిక అవసరాలు కానీ ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఇవాళ కాళేశ్వరం నిలబడ్డది. ప్రపంచంలో 371 పిల్లర్లో 2 పిల్లర్లకి జరిగినటువంటి ఇబ్బందిని రిపేర్ ద్వారా సరి చేసుకొని నీళ్ళు ఇవ్వచ్చు. కానీ ఒకవేళ ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందని ఒక దుగ్ధతోని ఇవాళ బీజేపీ టీడీపీ దొంగ నాటకం ఆడుకుంటా ఇవాళ బంకచర్లకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మెయిన్ అక్కడ చంద్రబాబు నాయుడు మోడీ చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి ఎంపీల బలంతో బ్లాక్మెయిల్ చేసి ఇవి రిపేర్కి సంబంధించినటువంటిది 3వ టీఎంసీకి సంబంధించినటువంటిది 3వ టీఎంసీని క్యాన్సిల్ చేయించాడు పర్మిషన్ ఇవ్వకుండా. రిపేర్కి సంబంధించి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి ఆదేశిస్తున్నాడు, ఒత్తిడి కూడా కాదు, ఆదేశిస్తామంటే ఈయన ఇక్కడ ఈ రాజకీయాలు తిప్పుకుంటే దీన్ని మలినం చేసుకుంటూ దీన్ని చెడుగా ప్రచారం చేసుకుంటూ విచారణ పేరుతోటి విచారణ చేసుకుంటూ రిపేర్ చేయించడానికి ఏందండి? రిపేర్ చేయిస్తే నీకు రిపేర్ రేట్ వస్తుంది, దాని మీద నీళ్ళు వాడుకునేటట్టు ఉంటుంది. ఎందుకంటే బనకచెర్లకు ఈజీ చేయాలి. ఆల్రెడీ తాత్కాలిక డిపిఆర్ చేసిర్రు, రేపో ఎల్లుండో బనకచెర్లకు సంబంధించినటువంటిది టెండర్లు కూడా పిలుస్తారు అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. ఈ రకమైనటువంటి కుట్రలకు ఇప్పుడు 2 జాతీయ పార్టీలు ఏకమైనవి. మన తెలంగాణ సమాజం మొన్న ఎలక్షన్లో తప్పు చేసినటువంటి అంశమే కానీ మనకే 16 ఉంటే అసలు బనకచర్ల ముచ్చటే రాకపోతుండే. సమస్యలు ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీకి ఉన్నట్లయితే ఇప్పుడు ఎందుకు బీహార్ వాళ్ళు, ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు శాసిస్తుంటూ ఢిల్లీని, మనం అప్పుడే ఎందుకు శాసించలేకపోతున్నాం? 10 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ సమాజం అంటే ఎవరు శాసించినా తెలంగాణ సమాజం శాసించినట్టు అవుతుంది కదా. మనం మళ్ళా నిరంతరం 44 సార్లు తిరిగి ఢిల్లీ తిరిగి అడుగుతుంటే ఏం రావట్లేదు. ఇంకెవరు కిషన్ రెడ్డి తిరిగినా ఏం వస్తలేదు. 8 ఎంపీల వాళ్ళు 8 ఎంపీలు వీళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏది వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు. ప్లస్ తెలంగాణలో ఉన్నది ఏంటంటే చెరువులు, వాగులు, వంకలు ఇవి ముందు నింపాల్సినటువంటి, ఎందుకంటే మనకు పూర్తిగా కాలువలు లేనటువంటి సిచ్యువేషను, ఇరిగి ఆయకట్టుకు సంబంధించినటువంటి అది చేసినటువంటిది. కేసీఆర్ గారు తెలంగాణ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకుడు మాత్రం ఇట్లాంటివి చేయగలరు. పలానా చెరువు నింపితే ఆ చెరువు అలుగు పోస్తుంటే ఆ చెరువు కింద పారుతుంది, ఆడ వాగుంటే వాగులో నీళ్ళు వేస్తే అది పారుతుంది. అవన్నీ కాళేశ్వరం గారు చేసినటువంటివి. చేసినందువల్లనే ఉత్తర తెలంగాణలో అంత సాగవి ప్రొడక్షన్ అంత వచ్చింది. అంతకుముందు ఎందుకు రాలేదు? ఇవన్నీ చెరువులు నింపడము, దాని ద్వారా బోర్లు రీఛార్జ్ అవ్వడము, కరెంటు 24 గంటలు ఇవ్వడము, అవన్నీ చేయడం వల్ల రైతాంగానికి మళ్ళీ పెట్టుబడి సాయం ఇవ్వడం, దీనివల్ల ఒక మొత్తం గేమ్ చేంజర్ లాగా కాళేశ్వరం అయిపోయింది. నీళ్ళు రావడంతో తెలంగాణ సమాజంలో నీకు పూర్తి రకమైనటువంటి చేంజ్ కనిపించింది.